ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరోऽనంతో ధనంజయః. శ్రీ విష్ణు సహస్రం 70వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. ఉపరిచర వసు వృత్తాంతం చెబుతూ భీష్ముడు మరికొన్ని విశేషాలను ఇలా తెలియజేశాడు. ధర్మనందన, వసు మహారాజు ధర్మబద్ధంగా ప్రజాపాలన సాగిస్తూ ఒకసారి స్వర్గలోకానికి ఇంద్రదత్తమైన విమానంలో వెళ్ళాడు. ఆ సమయంలో దేవతలు, మునులు ఒక ధార్మిక విషయం చర్చిస్తున్నారు. యజ్ఞాలలో అజఖండనం జరగవలసిందే, ఇది అన్ని యుగాలలోనూ ఆచరింపవలసిన విధి అని దేవతలు చెప్పగా, మునులు అజ అనే శబ్దానికి అన్ని యుగాలలోనూ మేక అనే అర్థం తీసుకోకూడదు, కృతయుగంలో అజ శబ్దానికి ఓషధి అంటే వృక్షజాతి అనే అర్థం తీసుకోవాలి అని వేదం చెప్పింది అని అన్నారు. ఈ సమస్యను ఉపరిచర వసువుకు చెప్పి వారు న్యాయ నిర్ణయం చేయమని అన్నారు. దేవతల మాట నెగ్గించాలి అని ఆ రాజు వారు చెప్పిందే సరైనది అని అన్నాడు. వేద విరుద్ధమైన అర్థం చెప్పినందుకు కోపించిన మునులు శపించగా ఆ రాజు భూమిలోని గుహలో పడిపోయాడు. అప్పుడు దేవతలు వచ్చి అతని శరీరానికి బాధ లేకుండా ఉండేట్లు, మనస్సులో జ్ఞానజ్యోతి వెలుగుతూ ఉండేటట్లు చేసి, నీవు విష్ణుభక్తుడవు గనుక ఆయన దయతో ఈ ఆపద నుండి గట్టెక్కగలవు అని ఓదార్చి వెళ్ళారు. తరువాత ఆయన విష్ణు జప ధ్యానాలు చేస్తూ ఉండగా ఆ దేవుడు గరుత్మంతుణ్ణి పంపి ఆయన్ను ఉద్ధరించి బ్రహ్మలోకానికి చేర్చగా ఆ మహాభక్తుడు పరమానందంతో ప్రకాశించాడు. ధర్మనందన, ప్రసంగవశంగా ఉపరిచర వసు వృత్తాంతం వచ్చింది. నీవడిగిన నారద వృత్తాంతం చెప్తాను విను. శ్వేతద్వీపంలో ఆ విధంగా ప్రకాశించే మహాత్ములను దర్శిస్తూ నారదుడు వారి దగ్గరికి వెళ్ళగా వారు మానసికంగా ఆయన్ను ఆదరించారు. ఆయన చాలా భక్తితో వారికి నమస్కరించి తీవ్రమైన తపోనిష్టతో చేతులు పైకెత్తి సుస్థిరుడై విష్ణు స్తుతి చేశాడు. అది అనేక రహస్య అర్థాలతో కూడిన దివ్యనామ సంకీర్తనం. దానితో శ్వేతద్వీప వాసులంతా చాలా సంతోషించారు. ఈ విధంగా నారదుడు ఏకాంతుడు కాగా శ్రీ మహావిష్ణువు తన దివ్య తేజస్సుతో, అనేక వర్ణాలతో, అనేక శిరస్సులతో, అనేక బాహువులతో, అనేక పాదాలతో, యజ్ఞరూపంతో, ఓంకారయుక్త సూర్య గాయత్రి సహితంగా 4 వేదాల నాదాలు ప్రతిధ్వనిస్తూ ఉండగా ప్రత్యక్షమయ్యాడు. నారదుడు వినయం, తొట్రుపాటు కలిసిన నిండైన భక్తితో సాష్టాంగ నమస్కారం చేయగా ఆ స్వామి సాదరంగా ఇలా అన్నాడు. ననుగానబడయరెవ్వరు అనఘా ఏకాంతికులక అర్హము మద్దర్శనము, ఈవేకాంతికుడవు అనహంకారుడవుగాన అబ్బెన్ చూడన్. నారదా, నన్ను దర్శించటం ఏకాంత భక్తులకు తప్ప సాధ్యం కాదు. నీవు అహంకారం లేని ఏకాంత భక్తుడవు, ఏదైనా వరం కోరుకో అన్నాడు. నీ దర్శనాన్ని మించిన వరం ఉందా స్వామి అని నారదుడు పలకగా ఆయన మరింత ప్రసన్నుడై, నాయన, క్షేత్రజ్ఞుడు, జీవుడు, మనస్సు, అహంకారం అనే ఈ 4 వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులు అనే పేర్లతోనూ, ఆ తర్వాతి పరమాత్మ తత్వంగాను
ఈ అన్ని రూపాలలో నేనే ఉన్నాను. ఇంకొక విశేషం, నేను కానిది ఏదీ లేదు అని తెలుసుకో. జ్ఞానం కోసం జీవుడు శరీరం వేరువేరు అని అనుకోవాలి అంతే. అలా అనుకోవడం కూడా నా మాయే. వేదాలు, బ్రహ్మ మొదలైన దేవతలు నా ఉనికి వల్లనే గౌరవ ఆదరాలు పొందుతున్నారు. జగత్తును నిర్వహించే భారం వారిదే. నేను సాక్షినై ఉంటాను. ఒక్కొక్క సమయంలో ధర్మరక్షణ కోసం అవతారాలను ధరిస్తూ ఉంటాను. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, పరశురామ, రామకృష్ణాది అవతారాలన్నీ అటువంటివే. ఇంకా నరనారాయణులని ఋషులుగా జన్మించి ఆ తరువాత అర్జునుడుగాను కృష్ణుడుగాను అవతరించి దుష్ట శిక్షణ చేసి లోకరక్షణ కల్పిస్తాం. నా కర్తవ్యం ముగిసిన వెంటనే తిరిగి యథార్థ స్థితిని పొందుతాను. ఇక్కడ నీవు చూచిన ఈ మహాపురుషులు ఏకాంత భక్తులు. వారికి అలజడి కలగకూడదు. నీవు కూడా ఏకాంతుడవు గనుక ఈ విశేషాలన్నీ తెలియజేశాను అని చెప్పగా నారదుడు పరమానంద భరితుడై ఆయన్ను వీడ్కొని బదరికాశ్రమానికి తిరిగి వెళ్ళి అక్కడ నరనారాయణ మహర్షులను దర్శించి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి వారిని వీడ్కొని తాను విన్న ఈ నారాయణ తత్వాన్ని అర్హులైన వారందరికీ వినిపిస్తూ దేశ సంచారం చేస్తున్నాడు. ఒకసారి బ్రహ్మసభలో కూడా ఈ తత్వాన్ని ప్రకటించాడు అని భీష్ముడు చెబుతూ ఉండగా ధర్మరాజు, పితామహ, బ్రహ్మదేవునికి ఈ తత్వం తెలియనిదా అన్నాడు. అప్పుడు ఆయన, బ్రహ్మదేవునికి తెలియకుండా ఉంటుందా నాయన? ఆయన్ను సేవిస్తున్న సిద్ధ సాధ్యాదులైన వారందరికీ తెలియాలి అని నారదుడు అలా వివరించాడు. ఆ విధంగా అది లోకంలో వ్యాపించింది. నా తండ్రి వల్ల నేను తెలుసుకున్నాను, నీవు కూడా ఈ అమూల్యమైన తత్వ విజ్ఞానాన్ని అర్హులకు మాత్రమే అందజేయి అని భీష్ముడు ఉపదేశించగా ధర్మరాజాదులైన పాండవులు అందరూ కూడా దాన్ని వింటూ పఠిస్తూ పూర్ణ భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించసాగారు. ఈ నారద ఉపరిచర వసు వృత్తాంతాలలో ప్రధానంగా కనిపిస్తున్నది విష్ణుతత్వ ఔన్నత్యం, అంటే విష్ణు భక్తి. ధర్మరాజు ప్రశ్నకు తగినట్లుగా వచ్చిన సమాధానం అందరికీ ఆరాధనీయుడైన దైవం విష్ణువే అని. ఇక ఉపరిచర వసువు కథలో ఆయన అశ్వమేధయాగం చేసినప్పుడు అహింసావాదిగా పశుహింస చెయ్యకుండా విష్ణుస్తుతి చేశాడు. ఆయనే దేవతల మునుల చర్చలో పశుహింస చెయ్యనక్కరలేని కృతయుగంలో అది చెయ్యాలి అని వేద విరుద్ధంగా చెప్పాడు. ఫలితంగా మునుల శాపానికి కూడా గురయ్యాడు. ఈ సంఘటనలను పరిశీలిస్తే ఏకాంతిక భక్తుడు వేద సారాంశాన్ని గ్రహించి సమున్నత స్థాయికి చేరుకొని ఉంటాడు గనుక వేదోక్త విధులను గురించి ఆయనకు పట్టింపు ఉండదు అని తెలుస్తోంది. వాటి వల్ల లౌకికంగా ఏ సుఖదుఖాలు వచ్చినా ఆయన వాటిని సమంగా స్వీకరిస్తాడు. ఉపరిచర వసువు మునుల శాపాన్ని, దేవతల అనుగ్రహాన్ని సమానంగా తీసుకొని నిజమైన యోగ భక్తుడు అయ్యాడు. కనుక ఆయనకు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వెంటనే లభించింది. అంతటి ఏకాంతిక భక్తి మనందరికీ ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ.